హైపర్ ఆది నిన్న సుగాలి ప్రీతి ఆ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఆవిడకి న్యాయం చేయమని చెప్పి అడగడం, ఇవన్నీ చూసి హైపర్ ఆది గారు చేసిన వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఫస్ట్ హైపర్ ఆది కాదండి, అతని పేరు ఆదియ్య. ఆదియా, ఓకే. ఆదియ్యనే. ఆ వాళ్ళ తాతగారి పేరు ఆదియ్య అయితే ఈడు షార్ట్ కట్ లో ఆది అని పెట్టుకున్నాడు. ఉమ్, అసలు నిజంగా వీళ్ళకి గౌరవం కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకోకూడదు. మేము పెట్టుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే ఈ రోజున కిట్లు వేసుకుని బతికే వాళ్ళు కూడా అసలు అలా అవమానించి మాట్లాడాలనేది మా ఉద్దేశం కాదు. ఉమ్, వాళ్ళ వ్యాఖ్యల గురించి చెప్తున్నాం. ఈ రోజున ఒక చిన్న పాప, సుగాలి ప్రీతి, ఉమ్, ఆ విషయంగా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఆ తల్లి ఎంత బాధపడిందో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన రోజున సభలు పెట్టి ఆమె చేత మాట్లాడిచ్చి ఎంత సింపతిని గెయిన్ చేయాలి అన్న లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఉమ్, ఆ ఇష్యూ అసలు తీసుకుంది మేమే తీసుకొచ్చాము, మేమే వెలుగులోకి తీసుకొచ్చాము అని చెప్పేసి నేను నాది మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. అమ్మ అమ్మ అని మాట్లాడుతూనే ఆమె అంగవైకల్యాన్ని కూడా ఎత్తి మాట్లాడాడు. ఉమ్, ఇప్పుడు ఎట్లా ఉందంటే కొట్టేది కాస్ట్లీ చెప్పుతో కొడతాము అన్నట్టుగా ఈ రోజున సుగాలి ప్రీతి గారి అమ్మగారి విషయం మీద మాట్లాడుతున్నాడు అనమాట అతను. ఉమ్, ఉమ్. అది ఆదియ విషయం అలా ఉంది. అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ మీ ఇష్యూని పైకి తీసుకొచ్చి మీకు జరిగినప్పుడు మీకు స్థలం అయితే ఏదో వచ్చిందో, ఉద్యోగం అయితే ఏదో వచ్చిందో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ సమస్యను గుర్తించడం వల్ల మాత్రమే వచ్చింది. కానీ నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని చెప్పి మీ ఆదేయ్య గారు అంటున్నారు కదండి. ఆ ఆదియ అనే మాటలండి. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అది వాళ్ళ హక్కు అండి. ఇది ఇప్పుడు మా వైఎస్ఆర్ సిపిలో మా ప్రభుత్వం ఇచ్చిందని మేము చెప్పుకోవట్లా. అది ఉమ్, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు. వాళ్ళ కులానికి ఇచ్చిన హక్కు. వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఇచ్చిన భూములు గాని, ఆ ఉద్యోగం గాని వాళ్ళ హక్కు అండి అది. ఇది ఉమ్, ఎవడు తీసుకొచ్చి ఇచ్చాడు అని అనట్లా. కానీ ఆ కొద్దో గొప్ప న్యాయమైన జరిగింది అనంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిలోనే జరిగింది అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆమెను అడ్డం పెట్టుకొని పార్టీ ఫామ్ చేసుకోవాలి అన్న లెవెల్లో ఎంత దిగజారుడు రాజకీయం చేశారో ఆ రోజున సుగాలి ప్రీతి విషయం ఎత్తకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్పీచ్ కూడా స్టార్ట్ చేయలేదు, ఎండ్ చేయలేదు. సుగాలి కరెక్ట్. ప్రీతి అనే మాట మాట్లాడకుండా ఎక్కడైనా ఏ సభన్న పెట్టనివ్వండి, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం దగ్గర నుంచి ఉమ్, ప్రతి ఒక్కటి వివరిస్తూ ఆ తల్లిని గుచ్చి గుచ్చి జరిగిన విషయాన్ని మర్చిపోకుండా గుచ్చి గుచ్చి మాట్లాడి నేను నీకు న్యాయం చేపిస్తాను, వాళ్ళకి శిక్ష చేపిస్తాను, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని బయటికి తీసుకొస్తాము, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాము, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి ఆ తల్లికి ఆశలు కల్పించి ఆ తల్లిని కూడా తీసుకొని వచ్చి స్టేజ్ మీద పెట్టి మాట్లాడిచ్చిన పొజిషన్స్ మనం చాలా చూసాం. మేము గర్వంగా చెప్పుకుంటాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి చీప్ పాలిటిక్స్ చెయ్యరు. ఏదైనా ఆయన పెట్టిన చెయ్యి, ఆయన ఇచ్చినది గాని చేసినది గాని మూడో కంటికి తెలియనివ్వరు ఉమ్, ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే ఏ ఇంటి ఆడపిల్లైనా ఒకటే, వాళ్ళకి శిక్ష పడాలి అన్న ధోరణిలో వెళ్తారే తప్ప వాటిని సెంటిమెంటల్ గా తీసుకొచ్చి ఇలా రోడ్డుకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్ని అవహేళన చేసి ఈ రోజున సుగాలి ప్రీతి విషయం మీద ఇప్పుడు నిన్న అది కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎఫ్ఐఆర్ కాపీలో పేర్లు మార్చేశారు. ఎంతవరకు పోరాడతాడమ్మా పవన్ కళ్యాణ్? వాట్సాప్ లో పేర్లు ఆయనకి మార్చారు ఇవన్నీ చాలా అంటున్నారు. సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలను పోరాడాలి, నీ ఒక్క సమస్య పట్టుకునే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అతను. ఉమ్, విషయాన్ని ఆఖరి దాకా తీసుకురాలేనప్పుడు ఎందుకు మాట్లాడాలి? అసలు సుగాలి ప్రీతి విషయం మీరు తేల్చలేరు, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు అసలు ఎందుకు తీసుకుని రావాలి? ఆ ఆడకూతుర్ని ఎందుకు బయటికి లాగాలి? వాళ్ళ మదర్ ఎవరైతే పోరాడుతున్నారో ఆమెకి ఎందుకు అన్ని ఆశలు కల్పించాలి అని మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని.
ఈ కరెక్ట్ ఆది కరెక్ట్. ఏదైతే చెప్తున్నాడో మా పవన్ కళ్యాణ్ ఉత్తముడు అని చెప్పి చాలా చెప్పుకొస్తున్నాడు దాన కదా, మరి ధర్మాలు న్యాయం చేశారు. చెయ్యాలి కదా ఆ తల్లికి. మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. ఉమ్, ఆ ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం గా నువ్వు ఉన్నావు. మరి నువ్వు సుగాలి ప్రీతి విషయం ఎక్కడ కాన్సెప్ట్ కూడా మాట్లాడట్లేదు. ఎందుకని ఆ నేరస్తులకి శిక్ష పడేటట్టు నువ్వు ఎందుకు పోరాడట్లేదు పవన్ కళ్యాణ్? మరి ఈ రోజున ఆదియ్య ఏదో వాడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు ఆ తల్లి గురించి. అమ్మ అమ్మ అంటూనే నీలాంటి వికలాంగులకి ఎంతో మందికి ఆయన చేయూత ఇచ్చాడమ్మా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది దెప్పి పొడుస్తున్నాడు వాడు. కరెక్ట్. ఈ ఆది ఎవడైతే ఉన్నాడో ఆమె మీద సానుభూతి కాదు అది. ఆమెని కించపరిచి మాట్లాడుతున్నాడు, ఆమెని దెప్పి పొడిచి మాట్లాడుతున్నాడు. ఆడేదో అనుకుంటున్నాడు అమ్మ అమ్మ అని చెప్పేసి మాట్లాడితే అయిపోయింది అని చెప్పేసి. ఆ అమ్మకి న్యాయం చేయాలి కదా. నువ్వు అమ్మ అనగానే సరిపోదు కదా, ఆ తల్లి కడుపు కోత తీర్చాలి కదా మీరు. అధికారంలో ఉన్నది మీరే అది కదా. అదే అడుగుతున్నావు. అధికారంలో మీరుండి ఆ రోజున సుగాలి ప్రీతి అని చెప్పి మైకు పట్టుకుని ఊగిపోయి ముసలి కన్నీరు కార్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏమైపోయింది? ఆ న్యాయం ఇప్పుడు కనపడట్లేదా? వాడి కళ్ళు మూసుకుపోయినాయా? నీ నాయకుడికి కళ్ళు మూసుకుపోయినాయా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినందుకు మీరు అక్కసు వెళ్ళగక్కుతున్నారా? ఆ తల్లికి న్యాయం జరగల. ఆ రోజున పవన్ కళ్యాణ్ ని ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది? సుగాలి ప్రీతి మదర్ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అతనిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని చూసి వెళ్ళింది. ఈయన నాకు న్యాయం చేస్తాడు అని నమ్మి వెళ్ళింది ఆమె ఆయన దగ్గరికి. బట్ ఏం చేశాడు? వాడుకున్నాడు. ఒక సింపతిని క్రియేట్ చేసుకొని పార్టీ ఫామ్ చేసుకోవడానికి ఒక చిన్న పిల్ల హత్య కేసుని, ఆ అమ్మాయిని రేప్ కేసుని అలా ప్రతి ఒక్కటి విడమరిచి చెప్పాడు. ఆ రోజున ఆడపిల్లని కూడా లేదు. నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న ఆవిడ కూడా అదే చెప్పారు కదండి, రాజకీయంగా నన్ను వాడుకున్నారు కానీ నాకు ఎక్కడ న్యాయం జరగలేదు అని చెప్పి చాలా క్లియర్ గా. అదే వాడుకున్నాడు ఆ రోజున. పోస్ట్ మార్టం లో ఉన్న రిపోర్ట్ ను కూడా విడమరిచి చదివి, ఈవెన్ ఆమె గర్భసంచిలో స్పర్మ్ కౌంట్ తో సహా చెప్పాడు. అంత దిగజారిపోయి అంత మాట్లాడి ఆ తల్లిని అంత వేదన పెట్టి ఈ రోజున మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ తల్లికి న్యాయం చేయాలి కదా. అది ఏదైతే చేశారో వాళ్ళకి సరైన శిక్ష పడాలి కదా. మరి ఎఫ్ఐఆర్ కాపీస్ లో నేమ్స్ మార్చారని అంటున్నారు. మరి మీరు అధికారుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? దీని గురించి మాట్లాడాలి కదా. ఈ డ్రామాలు వేసుకునే వాళ్ళు, ఈ వీళ్ళందరూ, ఈ ఆర్టిస్టులు అందరూ, పేడ్ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు కదా ఇప్పుడు. ఆ మేకప్ వేసుకుని బతికే వాళ్ళందరూ వస్తున్నారు కదా. మరి వాళ్ళందరూ మాట్లాడాలి కదండి. ఈ ఇష్యూస్ మీద మాట్లాడారు. ఆ తల్లిని ఆ రకంగా కించపరిచి ఆమె కడుపు కోతను కూడా హేళన చేస్తూ మాట్లాడుతున్నారు ఈ రోజున. అవునండి. అలాగే మనం రీసెంట్ గా హోమ్ మినిస్టర్ అంతే గారు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూసామండి. ఆయనకి కడుపు మంటతో ఉన్నాడు, ఆ కడుపు మంటకి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి ఆయనకి అంటే. ఏంటి చూసిన కడుపు మంట? గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే పెట్టుబడులు కానీ ఏదో ఎక్కువగా వచ్చేసినట్టు చూసి కడుపు మంట, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న రైతుకు గిట్టుబాటు ధర లేదు, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి రైతులు బాధలు చూసి తట్టుకోలేక అని కడుపు మంట వస్తుందంటారండి. అనిత వ్యాఖ్యలు మీరు ఏమంటారండి? అదేనండి, అనిత గారి వ్యాఖ్యలు చూసుకుంటే ఆమె ఒక ఆడపుటకు పుట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ఎంతో మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. కానీ ఏ రోజు ఆమె నోరెత్తరు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ చూడండి, చక్కగా మేకప్ అయ్యి నెయిల్ పాలిష్ తో సహా మొత్తం మ్యాచింగ్ వేసుకుని వస్తారు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మీద ఉన్న సెన్స్ ఆమెకి ఇచ్చిన పదవి మీద లేదు. ఆమెకి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆవిడ. ఈ రోజున కడుపు మంట అని మాట్లాడుతున్నారు కదా. ఎస్, మాకు కడుపు మంటే. ఎందుకంటే ప్రజల బాధ, ప్రజల కడుపు ఆకలి తీర్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రజల బాధ ఏంటి అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఆ కడుపు మంటే మాకు. కడుపు మంటతోనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఉన్నారో అధికార పక్షంలో వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మేము. ప్రజల పక్షాన్ని నుంచి ప్రశ్నిస్తున్నామండి. అది వాళ్ళ కడుపు మంటలా అనిపిస్తుంది. దానికి మనం ఏం చేస్తాం? అలాగే ఇప్పుడు హైటెక్ మహానాడు జరుగుతుంది కదండి. అసలు మహానాడు అంటే ఏంటి? అక్కడ జరగవలసిన కార్యాచరణ ఏంటి?
వాడికి అన్నిటికీ విరుద్ధంగా ఎవరు ప్రసంగంగా వచ్చినా సరే జగన్ 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 నామస్మరణగా ఆ మహానాడు మొత్తం తయారైపోయింది. అంటే ఎందుకంటారా ఇలాగా? అదేనండి. వీళ్ళు మహానాడులు పెట్టుకున్నా, ఏ సభలు పెట్టుకున్నా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడందే ప్రతి ఒక్కళ్ళు చూడండి. అక్కడున్న ఎమ్మెల్యేలు గాని ఎవరైనా సరే మైకు పట్టుకున్న వాడు ప్రతి ఒక్కళ్ళు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తందే అక్కడ వాళ్ళకి మాటలు రావన్నమాట. ఎందుకంటే వాళ్ళ లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని అక్కడ జగన్ ఏదో ఒకటి మాట్లాడాలి వీళ్ళు. ఈళ్ళు జగన్ ఏదో ఒకటి మాట్లాడి, జగన్ గారిని ఏదో ఒకటి మాట్లాడి ఆయన్ని తిడితే వీళ్ళు కొంచెం సైకోస్ కదా! సైకో అంటారు కదా! వీళ్ళల్లో సైకోయిజం ఉంది కాబట్టి అలాంటి మాటలొస్తాయన్నమాట వీళ్ళకి. ఉమ్. ఆ సైకోయిజాన్ని, ఆ ఆనందాన్ని పొందాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి మాట్లాడాలి. అక్కడ స్త్రీ శక్తి అని పెట్టుకున్నారండి వాళ్ళు. ఉమ్. అసలు వీళ్ళు స్త్రీలకు చేసిందేంటి? హ్మ్. దిశ దిశ చట్టాన్ని గూడా ఎత్తేసారు. ఈ రోజున ఎంతో మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారండి. రేప్ కేసులు గాని ఎన్ని పెరిగిపోయినాయి అందరం చూస్తూనే ఉన్నాం అవును, సమాజంలో. దాని అవును. మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? మొన్న ఒక అతను రేప్ చేసేసి ఎక్కడో ఎళ్లి చెరువులో పడి చనిపోయాడు. అది మేమే చంపాము వాడిని అన్నట్టుగా వీళ్ళు డప్పాలు కొట్టుకున్నారు. అసలు ఎలా మాట్లాడతారిలా? ఉమ్. ఆ! వీళ్ళ అదే అసలు. ఈ అనిత గారు మాట్లాడే మాటలు గాని, ఇవి గాని అసలు చాలా వరస్ట్ అండి. వరస్ట్ థింగ్. ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళెలా మాట్లాడుతున్నారు, వీళ్ళ మాట తీరు ఏంటి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఫ్యూచర్‌లో ఉంటది వాళ్ళకి ముందు ముందు. ఇదే ఇక ఈ మహానాడులో ఆది ఉన్నాడు గదా! మహానాడులో ఆర్పి కూడా చాలా అనుచితమైన హ్మ్. వ్యాఖ్యలు చేశారు. మనం హ్మ్. టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఏమంటున్నా సరే చాలా మౌనంగా ఓపికతో మేము ఉంటున్నాము, ఎవరికి ఎలాంటి హాని కలగజేయట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది కదా. దాని గురించి హ్మ్. ఏమన్నారు మీరు? ఆ ఆర్‌పి గాడు నోరు తెరిస్తే వాడొక డ్రైనేజీ. ఉమ్, ఆ! వాడొక డ్రైనేజీ. వాడికి ఆడవాళ్ళు మాత్రమే టార్గెట్ అండి. వాడు నిజంగా మగ పుట్టక పుట్టాడో, ఇంక ఏదన్నా పుట్టాడో మాకైతే అర్థం కావట్లా. ఏదన్నా చూడండి రోజా గారిని టార్గెట్ చేస్తాడు. ఏదైనా అదే. ఆడవాళ్ళ మీదకొస్తాడు. వాడు మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడుతున్నాడు. ఏదైనా ఆ పార్టీలో టీడీపీ పార్టీ అనేది ఒక టైంలో ఒక రకంగా ఉంది. ఇప్పుడు మాత్రం దిగజారిపోయిన రాజకీయం మాత్రమే చేస్తున్నారు వీళ్ళు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని. ఉమ్, ఇప్పుడు ఆర్‌పి గాడు చూడండి మా ఆవిడని తిట్టాడంటాడు. చంద్రబాబు నాయుడు గారు మా ఆవిడని తిట్టాడంటాడు. లోకేష్ గారు మా అమ్మని తిట్టారంటాడు. ఏదైనా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుందే వీళ్ళు చేయలేరన్నమాట. ఇప్పుడు ఆర్‌పి గాడైనా అంతే. ఆడవాళ్ళని తిడితే ఆడవాళ్ళ మీదకి ఏదో ఒక వ్యాఖ్యలు తీసుకొస్తా ఉంటాడు. వీళ్ళకి ఆడవాళ్ళని తిట్టడమే టార్గెట్. మళ్ళీ వీళ్ళు స్త్రీ శక్తి ఈ నినాదాలు ఇవన్నీ పెట్టుకొని మీటింగులు పెట్టుకుంటూ ఉంటారనమాట. డోక్రా మహిళలను ప్రతి చోట అన్యాయమేనండి. వీళ్ళ పార్టీ వల్ల ఆడవాళ్ళకి జరిగిన మేలు అనేది లేదు.